హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు మన ఫేవరెట్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన గురుప్రసాద్ గారు. సార్తో మాట్లాడదాం ఇమీడియట్గా. నమస్కారం సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్, 27th వర్క్షాప్ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేశారు. అండ్ సార్ రీసెంట్గా అంటే మార్కెట్ సిచ్యువేషన్ చూసుకున్న, సెబీ సంగతి చూసుకున్న చూడ 92% లాస్ అనేది ఏదైతే ఉందో ఇన్వెస్టర్స్ అందరినీ కూడా ఇబ్బంది పెడతా ఉంది, భయం కూడా కలుగుతూ ఉంది. ఉన్న ఈవెంట్స్ అలా ఉన్నాయా, లేకపోతే సిచ్యువేషన్స్ ఎందుకింత లాస్ అవడానికి జరుగుతుంది, కారణాలు ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నారు, మీరేం చెప్తారు? ఏం కారణం లేదండి. నా గత 25 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను. 25 సంవత్సరాల ముందు ఎలా ఉన్నిందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. 90% లాస్ అనేది 10 మందే సక్సెస్, 90 మంది నష్టం. ఇప్పుడు మేబీ కొద్దిగా పర్సంటేజ్ పెరిగి ఉండొచ్చు, ఏది ప్రాఫిట్ చేసేవాళ్ళు 10 అనేది 11%, లాస్ మాత్రం 90% అనేది ఫిక్స్, 95% కూడా. ఇది సెబీ వాళ్ళు ఈరోజు ఎందుకు కొత్తగా చెప్తున్నారు అనేది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే జగమెరిగిన సత్యం, వాళ్ళు ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం లేదు, అందరికీ తెలుసు. ఊరికే జస్ట్ ఒక అవేర్నెస్ కోసం చెప్తున్నారు. మార్కెట్ ఇప్పుడు వచ్చే యంగ్స్టర్స్కి కొద్దిగా, ఎందుకంటే ఇప్పుడు ఐటీ పీపుల్స్ అందరూ ఒక ప్యాసివ్ ఇన్కమ్ కావాలి, సపరేట్గా నాకు ఒక ఇన్కమ్ కావాలి అని అనుకుంటున్నారు. వాళ్ళకి కొద్దిగా ఓవరాల్గా ఒక అవేర్నెస్ కోసమే ఇచ్చిన ఇది. బట్ నేను ఒకటే చెప్తానండి, చూడండి 90% లాస్ అవుతుంది, 10% పీపుల్ ప్రాఫిట్ చేస్తున్నారు. బట్ ఈ 90% వాళ్ళ డబ్బులు ఎక్కడికి పోయింది? ఎవరన్నా దొంగలు వచ్చి పట్టుకెళ్ళారా ఎక్స్చేంజ్లో? ఎక్కడికి పోయింది? ఆ 10% పీపుల్ దగ్గర పోయింది. మనం వచ్చి ఆ 10%లో ఉండాలి. అదే ఇక్కడ తెలివిగా చేయాల్సిన పని, స్ట్రాటజీ అంటే. అవును. అండ్ సెబీ కూడా ముఖ్యంగా లేటెస్ట్ అంటే న్యూ ఇన్వెస్టర్స్ని కానీ, రిటైలర్స్ని కానీ, ముఖ్యంగా వీళ్ళ ఈ ట్రేడింగ్కి సంబంధించిన వాళ్ళని కానీ భయపెడదామన్నా లేదా కంట్రోల్లో పెడదామన్నా ఒక్కొక్కసారి అన్నెసరీగా కూడా హెవీ స్టేట్మెంట్స్ పాస్ చేయడం, ఇవన్నీ ఎందుకు చేసి ఇచ్చారు? లేదండి, అది వాళ్ళు పాస్ చేయడంలో తప్పు లేదు. బట్ తెలిసిన విషయమే మళ్ళీ మళ్ళీ పాస్ చేయడం అనేది అది ఎందుకు చేస్తున్నారని మనకు తెలియట్లేదు. రూల్స్ అనేది చూడండి, ఇప్పుడు ఇది ఒక ప్యాషన్ అయిపోయింది. జనరల్గా మనం కూడా బట్టలు 1980లో బెల్ బాటమ్ ఉంది, ఇప్పుడు మళ్ళీ బెల్ బాటమ్ ఫ్యాషన్స్ వస్తుంది. ఒకటే అట్నే అనేది రోల్ అవుతూనే ఉంటుంది, అంతేగాని ఇది ఏం కొత్త ఇది కాదు. జనరేషన్ మారేటప్పుడు సెబీలో కూడా ఇప్పుడు కొత్త యంగ్స్టర్స్ ఉంటారు. వాళ్ళేం పెద్ద 25 years 45 years ఎక్స్పీరియన్స్ ఉండదు, జనరల్గా ఉంటారు. వాళ్ళు కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తారు అంతవరకే. బట్ ఆ స్టేట్మెంట్ ఇచ్చిన దానివల్ల ఏం నష్టం లేదు, లాభం లేదు ఎవరికి. వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు, చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు. మార్కెట్లో ఉన్న ఈ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ అయి ఉండొచ్చు, లేదంటే ఆ స్ట్రాటజీస్ అయి ఉండొచ్చు, వాటి గురించి మీరు లేటెస్ట్ అప్కమింగ్ ఇన్వెస్టర్స్కి కానీ, అప్కమింగ్ ట్రేడర్స్కి కానీ మీరు ఎలాంటి విషయాలు చెప్పాలనుకుంటున్నారు? ఇవి తెలుసుకుంటే రండి అనే విధంగా. చాలా ముఖ్యమైన పాయింట్ అండి. మార్కెట్లో ఫస్ట్ మనకి సంపాదించడం తెలియాలి. ఇన్వెస్ట్మెంట్ అనేది ఓకే, ఆ ఇన్వెస్ట్మెంట్ ఏదో ఒక మన షేర్ కొని పెడతాము, ఒక 4-5 సంవత్సరాలు అది కూడా మంచి షేర్ అని మనకు తెలియాలి. తగ్గినా మళ్ళీ వచ్చేయాలి, పైకి వచ్చే షేర్సే కొనాలి. అలాంటివన్నీ కూడా జనరల్గా ఇన్వెస్టర్స్కి. బట్ ట్రేడింగ్ పర్స్పెక్టివ్లో ఏంటంటే ఖచ్చితంగా ట్రేడింగ్ నాలెడ్జ్ ఉండాలి. మార్కెట్ వాచింగ్ చేయడం, మార్కెట్లో ఎంతోమంది మనలాగా నిపుణులు ఉన్నారు. ఎంతమంది అయినా సరే, ఎవరి దగ్గరైనా ఎంతమంది దగ్గరైనా ట్రైనింగ్ తీసుకోవచ్చు, నాలెడ్జ్ని పెంచుకోవచ్చు. నాలెడ్జ్ పెంచుకున్న తర్వాత మార్కెట్లో దిగడం మంచిది. ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారంటే, నేను కూడా చాలామందిని చూస్తూ ఉంటాను, ఎంతమంది కాల్ చేస్తూ ఉంటారు, సార్ నాకు 50 lakhs లాస్ అయింది, 1 crore లాస్ అయింది అని అంటారు ట్రేడింగ్లో. అంటే నేను ఒకటే చెప్తాను, మీరు 50 lakhs 1 crore లాస్ చేసేదానికంటే ఎంతోమంది మెంటర్స్ ఉన్నారు మాలాగా, వెళ్ళి మీరు ట్రైనింగ్ నేర్చుకోండి. ఒక్కొక్కరి దగ్గర ఒక యూనిక్ టాలెంట్ ఉంటుంది. నేనే గొప్ప అని చెప్పట్లేదు, ప్రతి ఒక్కరూ స్టాక్ మార్కెట్లో ఒక ఎక్స్పీరియన్స్ దగ్గర సమ్ టాలెంట్ ఉంటుంది. వెళ్ళి మనం నేర్చుకుంటే డెఫినెట్గా సమ్ ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్ మనకు వస్తుంది. ఆ నాలెడ్జ్ని బేస్ చేసి ట్రేడింగ్లో దిగితే
సక్సెస్ అవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ లాస్ వచ్చి ఇట్స్ అ పార్ట్ ఆఫ్ గేమ్. ఇక్కడ అది కంపల్సరీ, అది తెలిసే వస్తారు. బట్ అట్ ద ఎండ్ మనం ప్రాఫిట్లో ఉండాలి. అది ట్రూ సార్. అండ్ ముఖ్యంగా అంటే హిస్టారికల్గా చూసుకున్నా కానీ, లేదంటే ఈవెంట్స్ వచ్చి రకరకాల ఈవెంట్స్ ఉంటూ ఉంటాయి. ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అని, లేదంటే బడ్జెట్ అని, లేకపోతే పలానా ట్రంప్ ఏదో వచ్చాడని, అమెరికన్ ప్రెసిడెంట్, ఎలక్షన్స్ అని, ఇలా ఉంటాయి. అందులో మీరు ఎక్కువ ఫండమెంటల్ అనాలిసిస్కి ఇంపార్టెన్స్ ఇస్తుంటారా, టెక్నికల్గా వెళ్తారా అనాలిసిస్ వైజ్, లేదంటే ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అవుతారని ఎంతోమంది అడుగుతూ ఉన్నారు. ఏ స్ట్రాటజీ అని చెప్పకపోయినా ఏ దానికి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది రేషియో ప్రకారం? సార్ చాలా ఇంపార్టెంట్, మంచి ప్రశ్న ఇది. టెక్నికల్, ఫండమెంటల్ రెండు వచ్చి యాక్చువల్గా వచ్చి నేను వచ్చి టెక్నికల్, ప్యూర్లీ టెక్నికల్ వాడతాను. బట్ ఫండమెంటల్స్ నాకు తెలుసు కాబట్టి టెక్నికల్ కూడా వాడుతున్నాను. కొంతమంది వచ్చి ఫండమెంటల్సే చూస్తారు, టెక్నికల్స్ చూడరు. టెక్నికల్స్ చూసే దాంట్లో ఏం బెనిఫిట్ అంటే మనం ఎర్లీగా ఎగ్జిట్ అవ్వచ్చు. మార్కెట్ రేపు షార్ట్ డౌన్ అయిపోతుంది అని మనం ఎర్లీగానే మనము గ్రహించి మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. ఫండమెంటల్స్ ఏం చేయలేం. స్టాక్స్ అని కొని పెట్టేస్తారు, ఆ డౌన్లోనే ఉంటుంది, మళ్ళీ పెరిగిన తర్వాతే అమ్మాలి. బట్ టెక్నికల్ నాలెడ్జ్ కానీ పెంచుకుంటే మనం లైఫ్ లాంగ్ ట్రేడ్ చేయొచ్చు. ట్రేడింగ్లో అసలు ఎంత అంటే చూడండి, రెండు ఉంది ట్రేడింగ్లో. అప్ సైడు సంపాదించవచ్చు, డౌన్ సైడు సంపాదించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్తాను, మన అకాడమీలో మనము బ్యాంక్ నిఫ్టీ వితౌట్ ఇండికేటర్ ఫార్ములా అది మనం ఫైండ్ అవుట్ చేసింది. చూడండి, ఆ ఫార్ములాలో ప్రతి 3 సంవత్సరాలు ట్రేడింగ్ అయితే డైలీ ట్రేడింగ్ చేయాలి. ప్రతి 3 సంవత్సరాలకి ఎంత పెట్టుబడి అంటే దానికి ఒక సిస్టమేటిక్ చేస్తున్నాం. ఒక 3,60,000 4 లక్షలు పెడితే 36 నెలలకి 3,60,000 అయిపోతుంది. ట్రేడింగ్లో ఇట్స్ అ ప్రూవన్. అయితే ఈ 36 నెలల్లో 10 నెలలు మైనస్ కూడా ఉంటుంది. మైనస్ పోయినా కూడా అట్ ద ఎండ్ ప్రాఫిట్లో ఉన్నారు చూసావా, అలాంటిదే ఒక స్ట్రాటజీ. ఇలాంటి స్ట్రాటజీస్ మీరు కానీ నేర్చుకొని ఎవరి దగ్గరైనా ఎక్కడైనా సరే అట్ ద ఎండ్ ప్రాఫిట్లో ఉండాలి. మనం వర్క్ చేస్తున్నామంటే ఒక 3-4 ఇయర్స్ తర్వాత ఎంత ప్రాఫిట్లో ఉన్నాము. అలాంటి స్ట్రాటజీస్ చేస్తే డెఫినెట్గా టెక్నికల్లో సక్సెస్ అవ్వదు. సో టెక్నికల్గా ఫోకస్ చేస్తున్నా సరే ఫండమెంటల్ గురించి ఐడియా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకు ఫండమెంటల్స్ ఐడియా ఉంది, దాని తర్వాతే టెక్నికల్. వండర్ఫుల్ సార్. ఎందుకంటే ఫండమెంటల్స్ ఐడియా లేకుండా టెక్నికల్లో వెళ్ళకూడదు, అది కూడా తప్పు మళ్ళీ. అది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. అండ్ ముఖ్యంగా ట్రేడింగ్ అనే కాదు, ఓవరాల్గా అసలు ఒక పర్సన్ ఎంటర్ అవ్వాలి అనుకుంటున్నాడు మార్కెట్లోకి అన్నప్పుడు తనకు ఉండాల్సిన ఆ యొక్క విషయాలు, నాలెడ్జ్ కానీ చాలా మంచిగా మాకు చెప్పడం జరిగింది. అండ్ మరీ ముఖ్యంగా సార్ 27th వర్క్షాప్ అయితే అయిపోయింది, ఇక 28th వర్క్షాప్ మరి ఎక్కడ ఉండబోతుంది, ఏ టైంలో ఉండబోతుంది ఏమైనా చెప్తారా? 28th వర్క్షాప్ వచ్చి మనం ఇప్పుడు ఆల్రెడీ అనౌన్స్ చేస్తున్నాం సార్. March 15th and 16th చెన్నైలో ఐటీసీ వెల్కమ్ హోటల్లో, వెరీ లిమిటెడ్ సీట్సే చెన్నైలో. అది నా హోమ్ టౌను కాబట్టి అది మనం అనౌన్స్ చేస్తున్నాము. ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రమే వస్తారు సార్. ఎవరు మనంగా ఎవరిని రా అని చెప్పను. వాళ్ళే ఇంట్రెస్ట్ ఉంటుంది, ప్యాషన్ ఉంటుంది, నేర్చుకోవాలనే ప్యాషన్ ఉండేవాళ్ళు డెఫినెట్గా వస్తారు. వండర్ఫుల్ సార్. అండ్ తప్పకుండా ఆ వర్క్షాప్ కూడా మరింత సక్సెస్ఫుల్ అవ్వని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, గైడెన్స్ కావాల్సిన సరే మీరు ఆ వర్క్షాప్కి అటెండ్ అవ్వచ్చు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి. ముఖ్యంగా గురుప్రసాద్ గారి దగ్గర నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అంటే దేనికి సంబంధించిన ఎపిసోడ్స్ మీరు కావాలనుకుంటారో వాటిని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినట్లయితే అలాంటి ఎపిసోడ్స్ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.